ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం, మనమంతా దేవుని రాజ్యంలో ఉన్నాం కదండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది భూమి మీద ఉన్న రాజ్యము వేరే. అంతేకాకుండా మరి కనబడకుండా ఉండే సాతాను యొక్క రాజ్యం వేరే. అంతకన్నా మరి కనబడని రాజ్యం ఎవరిదంటే దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలండి? యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. కనుక దేవుని బిడ్డలారా, సరే ఆ విషయాల్లో నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే మనమంతా వాక్యం మనకందరు తెలుసు కనుక. దేవుని బిడ్డలారా, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 26 నుండి 29 వరకు మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 4 and verses 26 to 29 చదవమ్మా. మరియు లేదమ్మా కరెక్ట్ సునీత చదివింది, కరెక్ట్ చదవమ్మా సునీత. వానికి తెలియని రీతిగా ఆ విత్తనములు మొలిచి పెరిగినట్లు దేవుని రాజ్యం ఉన్నది. భూమి ఎదుట మొలకలను తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురును గింజలను తనంతట తానే పుట్టించును. పంట పడినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి పోయినని చెప్పాను. మరియు ఆయన ఇట్లనను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదము. చాలమ్మా. దేవుని రాజ్యం వచ్చి యేసు ప్రభు మామూలు వ్యక్తులకు కూడా అర్థం కావాలని మరి అనుదిన ఉదాహరణ తీసుకునేవాడు కదండి. అనుదిన మరి ఒకసారి ఏం ఉదాహరణ తీసుకుంటాడు? ఆవగింజ, విశ్వాసం గురించి ఆవగింజ. ఎందుకంటే ఆవగింజలు అందరూ వాడతారు, డైలీ వాడతారు కదండి. మస్టర్డ్ సీడ్. ఈ విధంగా మరి ప్రభు మనకు అర్థమవునట్లు చెప్పినాడు కదండి. ఇక్కడ ఏవి మరి తను చెప్తున్నాడు? విత్తనాల గురించి చెప్తున్నాడు. మొదటి వచ్చే మళ్ళీ చదవమ్మా, 4:26. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో ఏం చేశాడంట? విత్తనములు చల్లినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ విత్తనములు అంటే దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. విత్తనములు అంటే సీడ్స్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక సరే మనకి ఇవన్నీ తెలుసు కనుక నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. మనమంతా ఈ విధంగా విత్తనము చల్లేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెస్సయా సంఘం నేను చెప్తాను, యూ షుడ్ బి లీడర్స్ కదా. మనమంతా ఏ విధంగా ఉండాలి? లీడర్స్గా ఉండాలి. మనమంతా మరి లీడర్స్గా ఉండాలి. విత్తనములు చల్లేవారిగా ఉండాలి. 2 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనం చదివినట్లయితే అక్కడ పౌలు భక్తుడు తిమోతి, యవనస్తుడైన తిమోతికి రాస్తూ ఈ మాట చెప్తాడు. 2 తిమోతి చాప్టర్ 4 verses 1 and 2. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన రాజ్యము తోడు ఏమంటున్నాడమ్మా? వాక్యం ప్రకటించనొచ్చు కదా. ఆ వాక్యం ప్రకటించడానికి ఎన్ని మాటలు తను చెప్పినాడు మొదటి వచనంలో కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం వాక్యం ప్రకటించాలి. వాక్యమును ప్రకటించము. ఎప్పుడు
సమయమందును అంటే సమయం బాగున్నప్పుడు సగం, సమయం బాగలేనప్పుడు కూడా ఏం చేయాలి? నువ్వు ఆయాసపడము, ప్రయాసపడము అంటున్నారు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని థ్యాంక్ యూ నాన్న. కనుక మరి మనం కష్టపడాలి. దాని అర్థం ఏంటన్నా చెప్పండి? కష్టపడాలి. అంటే మంచిగా ఉన్నప్పుడు ఓకే, కాలం బాగాలేనప్పుడు కష్టపడాలంటే కష్టమే కదా. అయినప్పటికీ ఏం చెప్తున్నాడు? సమయమును అసమయం. అంటే when the times are good, when the times are not good కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యము ప్రకటించాలి, కానీ జ్ఞానంతో ఉండాలి కదండి. జ్ఞానంతో మనం ఉండాలి. నేను డీటెయిల్కి వెళ్ళాను, కానీ మనకి అవకాశం దొరికినప్పుడు మనం ఏం చేయాలి? వాక్యము ప్రకటించాలి కదండి. రెవల్యూషన్ 14:6 మనం చూసినప్పుడు మరి అక్కడ దూత కూడా వాక్యం చెప్పుతున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. సువార్త, రెవల్యూషన్ చాప్టర్ 14:6. అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూ నివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు. ఈ సువార్త పేరేంటమ్మా చెప్పండి? నిత్య సువార్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద గాస్పెల్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సువార్త పేరేంటి? నిత్య సువార్త. అంటే నిత్యం ఉండు సువార్త. అంటే అది కేవలం ఆది కాండంలో స్టార్ట్ అయిందే కాదండి. అది ఎక్కడ దాకా ఉంటుంది? అది ప్రకటన గ్రంథంలో కూడా సువార్త అక్కడ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అంటే దూత కూడా ఏం చేస్తున్నామని చెప్పండి? సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సువార్త ప్రకటించటకు మనకి ఏమిచ్చాడు? దేవుడు ఆ యోగ్యత ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక ఆ సువార్తను మనము ప్రకటించాలి. ఈ సువార్తను గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఏమంటారు? 4వ అధ్యాయం మత్తయి సువార్త 4:23, చాప్టర్ 4, Matthew 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్త. ఈ సువార్తకు పేరేంటమ్మా చెప్పండి? ఇంకొక పేరేంటి? దేవుని రాజ్యపు సువార్త. దేవుని రాజ్యపు సువార్త. యేసు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన పట్టుకొని సువార్త చేస్తున్నాడు కదండి. ఆయన సువార్త చేస్తున్నాడు. మార్క్ సువార్తలో మనం చూస్తాం. 1వ అధ్యాయం 14వ వచనంలో మరి యేసు ప్రభు ఆయన్నే స్టార్ట్ చేస్తున్నాడు సువార్త కదండి. 1వ అధ్యాయం 14వ వచనం, మార్క్ చాప్టర్ 1:14. యేసు ప్రభు ఏమంటాడో చెప్పండి? కాలము సమీపము సంపూర్ణమాయను, దేవుని రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్తను గలిలయ ప్రాంతంలో ఏం చేస్తున్నామని చెప్పండి? ప్రకటిస్తున్నాడు. కనుక యేసు ప్రభుకున్న భారం కదండి. మనుషులు చూసినప్పుడు మత్తయి సువార్త 9:30 మనం చదువుకుని ఇంతకుముందే వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఏ విధంగా ఉండడం? వాళ్ళు మరి కాపర్ లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉన్నట్టు, వాళ్ళ మీద దయా, కనికరం, కంపాషన్ కలిగినట్టు మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఈ సువార్తకున్న పేర్లు ఏంటి కదండి? యాక్ట్స్ చాప్టర్ 20:24. అయితే దేవుని కృపా సువార్త. ఈ సువార్త పేరేంటమ్మా చెప్పండి? దేవుని కృపా సువార్త. అంటే దేవుడు మన మీద కృప చూపించి ఈ సువార్తను ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ సువార్తలు ఏముందమ్మా చెప్పండి? కృప ఉన్నది. ఈ సువార్తను నమ్ముకుంటే అదే అన్నాడు కదా యేసు ప్రభు, సువార్తను నమ్మండి. మార్క్ సువార్త 1:14
మనం చదువుకున్నాం. అంటే సువార్త నమ్మినప్పుడు వాళ్ళకి ఏమొస్తుందో చెప్పండి, యేసు ప్రభు యొక్క కనికరము, దేవుని కనికరము, కృపా కనికరము తెలుస్తుంది అన్నమాట. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 2 Corinthians chapter 4 and verse 4. దేవుని ఆయన మహిమను కనపరచు సువార్త. యేసు ప్రభు యొక్క మహిమను కనపరిచేది సువార్త. తర్వాత చాలమ్మా. కనుక ఈ లోక దేవత ఏం చేస్తుందంటే మనుషులకు గుడ్డితనము. కనుకనే చాలా మంది సువార్త నమ్మంటే, బయటనే కాదమ్మా, వచ్చే సంఘములు కూడా నమ్మమంటే, అంటే వాళ్ళకు కూడా ఏమొచ్చేసింది, ఏం పెట్టినాడు, అంతక్రీస్తు గుడితనం పెట్టినాడు అన్నమాట. గ్లాసెస్ చేంజ్ చేసేసినాడు. కనుక మరి ఏది చూసినా పచ్చకామల నుండి అన్ని ఏ విధంగా కనపడతాయంట, పచ్చగానే కనపడతాయంట. కనుక దేవుని పిల్లారా, ఆ పచ్చకామల గ్లాసెస్ తీసేసి మంచి గ్లాసెస్ పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం యేసుప్రభు అంటాడు కదా, ప్రకటన కదా, నా దగ్గర రండి మీరు కాటక పెట్టుకుని అంటాడు కదండి. కాటక అంటే మరి ఈ కాటక బాగాలేదు, షాప్లో పోయి మంచి బ్రాండెడ్ కాటక కాదమ్మా, వాక్యమే కాటక. ప్రైజ్ ది లార్డ్, వాక్యమే గ్లాసెస్ కదండి. కనుక దేవుని పిల్లారా, ఎఫెసీ 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లారా, ఈ లోకపు మరి సాతాను ఏం చేస్తున్నట్టే మనుషులకి గుడ్డుతనము కలుగజేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి, మన వాక్యం నమ్మాలి. అందుకోసం యేసు ప్రభు చెప్తున్నాడు, నమ్మండి, వాక్యం నమ్మండి, నమ్మండి, స్వార్థం నమ్మండి అనే తన స్వార్థ స్టార్ట్ చేసినప్పుడే చెప్పినాడు. మీరును సత్యవాక్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సువార్తకి ఏంటమ్మా పేరు చెప్పండి, సత్యవాక్యము. ఆ సత్యవాక్యమును అనగా ఇదేంటమ్మా చెప్పండి, రక్షణ సువార్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సువార్తకు మార్పు ఏంటమ్మా చెప్పండి, రక్షణ సువార్త. అంటే నమ్ముకున్న వాళ్ళకి ఏంటమ్మా, అందుకోసం యేసు ప్రభు చెప్పిన కదా మార్పు సువార్త 1:14. 1:14 ఏమన్నాడు, సువార్త నమ్మండి, సువార్త నమ్మండి, సువార్త నమ్మండి. ఈ సువార్త నమ్ముకుంటే ఏమొస్తుంది, రక్షణ వస్తుంది. రక్షణ సువార్త అని ఇక్కడ చదువుకుంటుంది. సువార్తకి ఇంకో పేరేంటమ్మా చెప్పండి, రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత. కనుక మనకేమొస్తాం చెప్పండి, ఒక ముద్రణ మనకు వస్తుంది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తాం చెప్పండి, మనకి ముద్ర వేస్తాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అది కనబడేది కాదు, ఆ ముద్ర అందరూ కనబడేది కాదు, కానీ ఆ ముద్ర మనకి ఉంటుంది. అది ఇంకెవరు తీసివేయలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సువార్త నమ్మాలి. రెండోది ఏంటంటే మనం చూస్తున్నాము, ఈ మనిషి ఏం చేశాడంట, గింజలు వేసిన తర్వాత ఏం చేశాడు ఆయన, మరి పడుకుంటున్నాడు, లేస్తాడంటే తన అనుదిన జీవితము మరి తను చేస్తూనే ఉన్నాడు కదండి. అంటే గింజలు వేసి ఆ పొలం దగ్గర కూర్చున్నాడా, లేదు, ఇంటికి వచ్చేసినాడు. ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడు, తన పనులు చేసుకుంటున్నాడు, దినమంతా పనులు చేసుకుంటున్నాడు, రాత్రి అలసిపోయి పడుకుంటున్నాడు, మళ్ళీ పొద్దున్న లేస్తున్నాడు, మరి తన పనులు చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. సువార్త ప్రకటించడం మన వంతు, దాన్ని ప్రతిఫలింప చేయటము దేవుని వంతు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన సువార్త ప్రకటన చేసిన తర్వాత మనం నిశ్చింతగా ఉండాలి, కానీ మన సువార్త ప్రకటించాలి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 19 వచనం చదువుకుంటే మనం దేవుని బిడ్డలారా ఏ విధంగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి కదండి. అనుదిన జీవితం ఏ విధంగా ఉండాలి కదండి. మనం టెన్షన్ పడద్దు, నేను విత్తనాలు వేసినాను కదండి, ఈ పొలం ఎట్లా పెరుగుతుందో అని మనము టెన్షన్ పడవద్దు. 1 Thessalonians chapter 5, 16 to 19. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నేను ఈ విధంగా వాక్యము వెదజల్లుటకు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి అని ఏం చేయాలమ్మా చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా ఏంటి ఇక్కడ, ఇలాగ చేయుట. యేసు 16వ వచనమ్మా,
యేసుక్రీస్తుని యందు మీ యందు ఈ విషయంలో మీ విషయంలో దేవుని చిత్తము దేవుని చిత్తమై ఉన్నది కనుక మన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. వి షుడ్ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలు చేస్తున్నాడు కదండి, ఎన్నెన్నో మేలు చేస్తున్నాడు కనుక మరి ఆయనకి వందనాలు చెల్లించుకోవాలి. ఆ తర్వాత ఆత్మను ఆర్పకుడి అంటాడు కదండి, ఆత్మను ఆర్పకుడి. అంతకుముందు ఏమంటాడు, ప్రార్థనలో ఉండండి అంటాడు, అక్కనే కదమ్మా. ప్రార్థన అనుదినంగా మరి ప్రార్థనలో ఉండండి కదండి, ఎడతెగక ప్రార్థన చేయడానికి. అంటే దాని అర్థం ఏంటంటే మనము సువార్త ప్రకటించిన తర్వాత ఏం చేయాలమో చెప్పండి, మన ప్రార్థనలో ఉండాలి, కృతజ్ఞతగా జీవించాలి, ఆత్మను ఆర్పకుండా మనము ఉండాలి. సరే, ఆ మనిషి ఆ విధంగా తన అనుదిన జీవితంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూస్తాం ఏంటంటే దేవుని వాక్యము పనిచేస్తూనే ఉంటుంది కదండి. ఆ మనిషి మొదటి విత్తనాలు వేసినాడు, తర్వాత ఏం చేసినాడండి, తన అనుదిన జీవితంలో తన పనులు తను చేసుకుంటూ పోతున్నాడు. తర్వాత ఏం చూస్తున్నామో చెప్పండి మనము, మార్క్ చాప్టర్ 4:26-27 చదవనమ్మా. మరియు కాదు ఇదే మార్క్స్ వార్త 4:16. తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలియని రీతిగా ఏమైందంటే చెప్పండి, ఆ విత్తనము మొలకెత్తింది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తన కార్యము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని వాక్యము వ్యర్థముగా పోదు. యెషయా గ్రంథం 55:10-11 చదువుకుందామా. ఐజయా చాప్టర్ 55:10-11. వర్షమును చదవండి చదవండి. ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగో మరలాగా భూమిని తడిపి విత్తవానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగురించి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును, దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి, నా నోటి నుండి వచ్చు వచనము ఉండును, నిష్కలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను చూడండి, నేను పంపిన కార్యమును సఫలము. అంటే దేవుని వాక్యం వ్యర్థముగా పోదు. మీ కొలీగ్స్ హృదయంలో ఒక చిన్న వాక్యం, ఒక చిన్న గింజ వేస్తే, లేక మీ కాలేజీలో మీ ఫ్రెండ్స్కి ఒక చిన్న విత్తనం, యేసు ప్రభు గురించి ఒక చిన్న విత్తనం వేస్తే, పక్క వాళ్ళకి ఒక చిన్న విత్తనం వేస్తే అదేం కాదమ్మా చెప్పండి, వ్యర్థంగా పోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు టైం తీసుకుంటుంది, కానీ వ్యర్థముగా పోదని చెప్పేసి ఇక్కడ మనం మరి చదువుతున్నాం. కనుక ఏమవుతుందంటే దేవుని వాక్యము ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్క్స్ వార్త 4:27 చదవండి బ్రదర్, ఇందాక చదువుకున్నాం కదా. మరియు 27 అమ్మా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచును. తర్వాత అమ్మా, పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది. కనుక దేవుని పిల్లారా, ఆ గింజలు ఏమవుతున్నాయేమో చెప్పండి, మెల్లగా అదే దేవుని రాజ్యం. యోహాను సువార్త 16:8-9 చదువుకుందాం. 8-9-10. జాన్ చాప్టర్ 16:8 and మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక. చాలు ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని పంపిస్తాను, మీకు పరిశుద్ధాత్మను నేను మీకు పంపిస్తాను.
పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మనుషులను నీవు పాపివి అని ఒప్పిస్తాడంట కదండి. మళ్ళీ చదువు 16:8 వచనము. ఆయన వచ్చి ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు పాపమును గూర్చియు నీతిని గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు తీర్పును గూర్చియు లోకమును లోకమును ఒప్పుకొన చేయును. ఒప్పుకొన చేయును. అంటే ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యంతో పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. వాక్యం ఎవరిదమ్మా చెప్పండి? యేసయ్య మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞాపకం చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అక్కనే మనం చూస్తాం, నేను ఏమేమి చెప్పినానో అది మీకు జ్ఞాపకం చేస్తాడని చెప్పేసి అక్కడనే కింది భాగంలో మనం చూస్తాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, మరి ఒక మనిషిని ఒప్పింపజేస్తాడు. ఏంటి, నువ్వు పాపివి అని ఒప్పింపజేసి ఆ వ్యక్తి మరి మారు మనసు పొందినట్లు సహాయం చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం వేసిన గింజ ఏం కాదమ్మా చెప్పండి, వేస్ట్ కాదు, అది తప్పకుండా ఒకరోజు ఫలిస్తుంది. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఏంటంటే ఆ గింజ ఫలించి ఏమన్నాడు యేసు ప్రభు చివరిలో 29వ వచనం ఏమన్నాడమ్మా? పంట పండినప్పుడు అంటే పంట పండును కదండి. అంటే ద ప్రాసెస్ ఇస్ స్లో బట్ ష్యూర్ కదండి. ద ప్రాసెస్ మే బి స్లో బట్ ష్యూర్. అంటే ఆ విత్తనములు వేసిన తర్వాత ఇవాళ గింజేసి రేపు పొద్దున పోయి అక్కడ చెట్టు రాలేదని చెప్పేసి ఎంత గింజ బాగాలేదు, భూమి బాగలేదు అని చెప్పి మొత్తం తవ్వి మొత్తం పాడు చేసేస్తారా? కాదు కదండి. కనుకనే ఏమవుతుందో చెప్పండి, ఆ టైం ఆ పంట ఏమన్నాడు, పంట పండెను. కనుక దేని బిళ్ళారా, రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాము. దేవుని వాక్యము ఏమై ఉన్నదో అక్కడ మనం చదువుకుంటాం. విశ్వాసమును సువార్తను గురించి సువార్తను గురించి మనం ఏం కాదమ్మా చెప్పండి, సిగ్గుపడవద్దు కదండి. సువార్త గురించి మనం సిగ్గుపడవద్దు. సువార్త గురించి మనం చెప్పాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి ఆ తర్వాత గ్రీసు దేశస్థులకు కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. ఈ మాట మీద భక్తుడు పాట రాసింది కదా, నీ రక్తమే నన్ను, నీ రక్తమే నా బలము. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఉంటుంది ఈ మాట కదా, తనముగానున్నది రక్షింపబడు వేరేతనముగానున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న వారికి, దేవుని శక్తి అయ్యున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని వాక్యంలో ఏముందమ్మా చెప్పండి, శక్తి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ విత్తనములో ఏమున్నది, శక్తి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఆ విత్తనం ఏం చేస్తుందంటే భూమిని పగలగొట్టుకొని మీదికి వస్తుంది కదండి. భూమిని పగలగొట్టుకొని ఏం చేస్తుంది, చెట్టు మొలక వస్తుంది కదండి. కనుక దేవుని బిళ్ళారా, దేవుని వాక్యము విత్తటం మన వంతు, కార్యము చేయటము దేవుని వంతు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వాక్యములో ఏముంది, శక్తి ఉన్నది. చివరికి 29వ వచనం ఏం చూసినామంటే పంట పండినప్పుడు ఏంటో ఏమొచ్చిందమ్మా చెప్పండి, కోత కాలము వచ్చింది కదండి. యేసు ప్రభువు ఏమంటాడు, ఇదిగో చూడండి పంట ఏ విధంగా ఉందమ్మా. అంటే యేసు ప్రభువు ఒక మంచి మాట అంటాడు. ఇంకా
రైప్ ఫర్ హార్వెస్ట్ కదా. పంట విస్తారం కదా, కోత విస్తారమై ఉన్నది. తన కోతకు పనివారిని పంపమని కోతపై యజమానిని వేడుకోవాలని చెప్పింది. కనుక నేను పిల్లారా 29 వచ్చిన ఏం చూస్తున్నామంటే పంట పండినప్పుడు కోతకాలము వచ్చిందని తెలుసుకుంటాడు ఆ ఫార్మర్. ఎవరండి ఏం తెలుసుకుంటాడు ఆయన? ఇంకా టైం అయిపోయింది కదండి, ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఏం చేస్తాడు ఆయన? పంట ఇప్పుడు నాకు వీలు కాదులే, ఇప్పుడు నేను చేయలేను అని చెప్పేసి వదిలేసి ఏమవుతుంది? ఆ పంట అంతా వేస్ట్ అయిపోతుంది కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఆ పంట టైం వచ్చినప్పుడు మరి యేసు ప్రభు ఏం చేస్తాడండి? పంటను కోస్తాడు కదండి. రెవల్యూషన్కి వెళ్దామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 6 వచ్చిన, ఇప్పుడు 14 వచ్చిన చదువుకున్నాం. 14 మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన వాడు ఆ మేఘం మీద ఆసీనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఎక్కడ కూర్చున్నాడో చెప్పండి? మేఘాల మీద ఉన్నాడు. మేఘాల మీద యేసు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రేపపాటున ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి? మేఘాల మీద ఉంటే ఆయన దగ్గరికి ఒక దూత వస్తాడు కదండి. అక్కడ ఈ 14 అధ్యాయంలో ఎంతో మంది దూతలు అదే మనం చూస్తాం. మరి ఈయన 3వ దూతనో 4వ దూతనో తెలియదు, కానీ అక్కడ ఏం చూస్తామంటే దేవుడు ఆ దూతకు చెప్తాడు, పోయి నా కుమారునికి చెప్పు, టైం అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? పంట కొయ్యాలి కదండి. దేవుడు చెప్పినప్పుడు ఆ వర్తమానం తీసుకొని దూత యేసయ్యకు అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పరలోకమందు ఏమేమి జరుగుతున్నాయో కూడా ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత్యకాలంలో ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. చదవండి, రెవల్యూషన్ 14:14 చదవమ్మా. మరియు నేను చూడగా మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును. యేసయ్యకి ఏం కిరీటం ఉందమ్మా చెప్పండి? బంగారు కిరీటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే పౌలు అంటారు, ఆ బంగారు కిరీటము నాకు వస్తుంది, అంతేకాకుండా ఆయన రాకను అపేక్షించు వారందరికీ వస్తుంది కదండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరికీ ఏమొస్తుందమ్మా చెప్పండి? కనుక కిరీటం, సరే చాలా కిరీటాలు ఉంటాయి, వాటిలోకి వెళ్ళట్లేదు మనం. బంగారు కిరీటం ధరించుకున్నాడు యేసయ్య. తర్వాతమ్మా చేతిలో యేసయ్య దగ్గర ఉందమ్మా చెప్పండి? వాడి గల కొడవలి. యేసయ్య దగ్గర ఉందా, దూత దగ్గర ఉందా? చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసయ్య ఏం చేస్తాడు? కోత కోస్తాడు కదండి. ఫస్ట్ సువార్త ప్రకటించినాడు. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో నమ్మండి 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 అంటే యూదులు ఏం చేసినారమ్మ చెప్పండి? మాకొద్దు మాకొద్దు మాకొద్దు, నమ్మండి నమ్మండి నమ్మంటే మాకొద్దు 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 అని చివరికి ఏం చేసినారండి? శిలువ వేసినారు యేసయ్య కదండి. అందుకోసం ఇప్పటికీ ఏం లేదు, వాళ్ళకి శాంతి సమాధానం లేకుండా అయిపోయింది. మంచిగా నెల అనొద్దు,
యేసుప్రభు నమ్మలేదు కనుక మంచిగా అనొద్దు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభుని ఇచ్చింది ఎవరు? వాళ్ళే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యూదులే మనకి ఎవరిని ఇచ్చినారు? యేసయ్యని ఇచ్చినారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వారికి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి కదండి. వాళ్ళ రక్షణ గురించి మనం ప్రార్థన చేయాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేని బిళ్ళారా 14 అయిపోయిందమ్మా. తర్వాత అప్పుడు దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది. భూమి అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ఉన్నాడు. యెరూషలేం దేవాలయం కాదు, ఇది పరలోక దేవాలయం కదండి. దేవుడు చెప్తున్నాడు, టైం అయింది, నా కుమారునికి చెప్పు, ఏంటి? పంట కొయ్యాలి. ఆ మాట చెప్పంటే మరొక దూత వచ్చి, చదవమ్మా, మరొక దూత వచ్చి అప్పుడు దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద దూత యేసుప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. దూత గొప్ప శబ్దంతో, మరి అంటే వార్నింగ్ అన్నమాట. ఆ శబ్దంతో ఏమైపోతుందండి? అందరికి వినబడలాగిన వార్నింగ్ అన్నమాట కదండి. గొప్ప శబ్దంతో మరి మేఘం మీద కూర్చున్న యేసయ్య చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పండి. అప్పుడు ఏం చేస్తున్నాడు యేసయ్య? కొడవలి తీసుకొని భూమి మీద వేయగా భూమి కదండి, భూమి మీద ఏంగానే ఏమైపోయింది? పైరు కోయబడ్డది. మీరు అనుకోవచ్చు అంత అట్లట్లయితుంది, ఇట్లా ఇట్లా అయ్యంగానే అంత అయిపోతుంది. అంటే మీరు వాట్సాప్లో ఒక ఇట్లా 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 అనగానే ఒక స్వైప్ చేయగానే ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది కదండి. దానికన్నా ఫాస్ట్ టెక్నాలజీ పరలోక రాజ్యపు టెక్నాలజీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా ఆ రాజ్యం ముందు టెక్నాలజీ మన స్లోయే ఉంటుంది కదండి. కనుక దేని పిల్లారా చూడండి, ఆ విధంగా కొడలు వేసినప్పుడు ఎంతమంది ఫైర్ కోయబడుతుంది, ఎంతమంది ప్రభుని ఇంకా నమ్ముకోకుండా అవిశ్వాసములో కదండి. అందుకోసం యేసయ్య అంటాడు ఫిలిప్తో కాదు, ఎవరితో అంటాడు? తోమాతో కదా, అవిశ్వాసిగా ఉండక విశ్వాసి. కానీ లోకంలో అవిశ్వాసం కదండి. ఇది నిజమా, ఇది కరెక్టా కదండి. కనుక దేవుని పిల్లవారా వాక్యమును నమ్మాలి. యేసుప్రభువు ఏం చెప్పినాడు? వాక్యము నమ్మండి, వాక్యము నమ్మండి, వాక్యము నమ్మండి, ఇది రక్షణ సువార్త. తర్వాత ఏమైందమ్మా? ఇంకొక దూత అగ్ని మీద అధికారము నొందిన వాడు ఇతడు వాడి అయిన కొడవలి గల వాడిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక కోత ఏమవుతుందో చెప్పండి? కోయబడుతుంది. కనుక దేవుని పిల్లారా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని పిల్లారా, గింజలు వేయటము మన వంతు, చెట్లు మొలిపించటము దేవుని వంతు కదండి. పంట కోయటం ఎవరు వంతమ్మా చెప్పండి? యేసయ్య వంతు కదండి. కనుక దేవుని పిల్లారా ఈ విధంగా మనం చూస్తున్నాము. ఆ పంటలో మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పంటలు ఏముంటాయి? గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి కదండి. మనము గోధుమలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక
పేతురు గ్రంథంలోకి వెళ్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 14 నుండి 11 నుంచి 14 వరకు మనం చదువుకుందాం, ముగించుకుందాం. సెకండ్ పీటర్ 2 పేతురు 3వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమై, అంటే పేతురు అక్కడ చెప్తున్నాడు, ఇవన్నీ ఏమైపోతాయి, భూలోకం అంతా ఏమైపోతుంది, లయమైపోతుంది కదండి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ న్యూక్లియర్ అన్ని బాంబులు అన్ని జమ చేసుకొని పెట్టుకుంటున్నారు కదండి. కొన్నిసార్లు ఏం చేస్తారు పిల్లలు, కొంతమంది ఏం చేస్తారు, టపాకాయలు అన్ని జమ చేసుకుంటారు కదా. వాటిని చూసి అంటే సంతోషపడుతుంటారు. ఈ టపాకాయలు, ఈ క్రాకర్స్ ఉన్నాయి, ఈ క్రాకర్స్ నాకు ఉన్నాయి అని చెప్పేసి అన్నీ ఏం చేస్తుంటారు, సంతోషంగా ఉంటుంది వాళ్ళకి, పిల్లలకి కదండి. దాని ద్వారా వచ్చే ప్రమాదాలు వాళ్ళకి తెలియదు. అదేవిధంగా పెద్ద పెద్ద రాజ్యములు, రష్యా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇప్పుడు కొద్దిగా ఫ్రాన్స్ ఏమైపోతుందంటే ఇజ్రాయెల్కి కొద్దిగా ఆపోజిట్గా మారిపోతుంది. ఒకప్పుడు సపోర్ట్ చేస్తే ఫ్రాన్స్ కూడా ఏమైపోతుంది, ఇప్పుడు కొద్దిగా ఇజ్రాయెల్కి సపోర్ట్ తగ్గించేస్తుంది. కనుక వీళ్ళందరి దగ్గర బాంబ్స్ ఉన్నాయి కదండి. నార్త్ కొరియా కిమ్స్ అయితే వాళ్ళతో ఆడుకుంటాడు కదండి, చేతులనే ఉంటాయి ఎప్పుడు ఏ దేశం మీద కదండి. అంటే దేని బిల్లారా, ఈ భూమిని నాశనం చేయటానికి మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి, సిద్ధపాటు అవుతున్నారు. మరి పేతురు భక్తుడు అదే అంటున్నాడు, ఏమంటాడు చెప్పండి, ఇవన్నీ ఇట్లు లయమైపోవచ్చుండగా ఆకాశం ఏమైపోతాయంట, రగులుకొని, అంటే మంటలు మండిపోవచ్చుండగా. తర్వాతమ్మా పంచభూతములు కరిగిపోవునట్టు ఏంటమ్మా చెప్పండి, దేవుని దినపు రాకడ, అంటే దేవుని యొక్క రాకడ. కనుక దేవుని బిళ్ళారా, దేవుని రాకడ కదండి. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడమ్మా చెప్పండి, ఆయన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతాడు కదండి. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మేఘం మీద వచ్చి ఏం చేస్తాడు, ఆయన నమ్ముకున్న వాడిని తీసుకుని వెళ్ళిపోతాడు. ర్యాప్చర్ అంటారు దాన్ని. దొంగగా వచ్చు, ఏమంటాడు ఆయన, ఇదిగో నేను దొంగ వలే వస్తాడు. దొంగ చెప్తాడు, దొంగ వలే నేను వచ్చి మీ ఇంటికి ఈరోజు మీ ఇంట్లో ఉన్న అన్ని తీసుకొని పోతాను, దొంగ ముందు చెప్తాడా? చెప్పాడు. కానీ ఏసా అదన్నా చెప్పినాడు. అసలు ఏం కావాలి, మనకి కొద్దిగా జ్ఞానమన్నా రావాలి. ఆయన దొంగగా వస్తాడంటే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఏం చేయాలి, మారు మనసు పొందాలి. కనుక దేని బిళ్ళారా, ఆయన దొంగగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆయన నమ్ముకున్న వాడిని తీసుకొని వెళ్ళిపోతాడు కదండి. మళ్ళీ వస్తాడు, ఇంకోసారి వస్తాడు, రెండో రాకడు కదండి. ఆయన అప్పుడు ఏం చేస్తాడు, మొత్తం సంఘంతో పాటు వస్తాడు, భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి వస్తాడు కదండి. కనుక దేవుని బిళ్ళారు, ఇక్కడ ఏం చూస్తున్నామో చెప్పండి, ఇవన్నీ ఈ విధంగా లయమైపోనట్లుగా ఉన్నప్పుడు దేవుని దినపురాకడ కొరకు ఏం చేయాలమ్మా, మనము కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి, కనిపెట్టాలి. ఇలా మన బంధువులు వస్తుంటే ఏం చేస్తాం, మనము కనిపెడుతుంటాం కదండి. సాయంత్రం వచ్చేస్తాం మేము, 4-5 గంటలకు వచ్చేస్తాం మేము. అంటే ఇక పొద్దున్నే మనం ప్రిపరేషన్ అంతా చేస్తూ ఉంటాం కదండి, అంత ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం. 4 అయిపోయింది, ఇంక రాలేదు, ఇంకొక దారిలో ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి ఏం చేస్తుంటాం, ఇంకా కొన్ని పనులు చేస్తుంటాం కదండి. 5 అయిపోయింది, ఇంకా రాలేదు, అప్పుడు ఏం చేస్తాము, ఇంకా మిగిలిపోయింది ఇంకా కొన్ని పనులు గబగబా చేస్తుంటాం కదండి. 6 అయిపోయింది, ఇంకా రాలేదని చెప్పగా మనం ఏం చేస్తాం, మనం రెడీ అయిపోతాము. ఏమైపోతాము అప్పుడు, మనము రెడీ అయిపోతాం కదండి. కొన్నిసార్లు 4 గంటలకే రెడీ అయిపోతాం, కొన్నిసార్లు 5 గంటలకే రెడీ అయిపోతాం, కొన్నిసార్లు అన్ని మన పనులు చేసుకున్నాక సరే
మనం రెడీ అయిపోతాం కదండి. కనుక యేసయ్య ఎందుకు రావట్లేడమో చెప్పండి, త్వరగా ఎందుకు రావట్లేడు? మనం ఇంకా రెడీ కావాలని, ప్రపంచంలో చాలా మంది రక్షణ పొందుకోవాలని ఆయన ఆశ. మనుషులు నాశనం కావాలని ఆయన ఉద్దేశము కాదు. ఇవన్నిట్లో దేవుని దినము ఆశతో అపేక్షించాలి. ఏముండాలమ్మా చెప్పండి? ఆశ. ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కనుక యేసయ్య రాకడ కొరకు మన ఆశ ఉండాలి. అంటే యేసయ్య వస్తాడు కనుక మరేమో ఏం చేయాలి? మొదటిగా ఆయన నమ్ముకోవాలి. అందుకోసం యేసు ప్రభు ఏం చెప్పినాడు చివరిలో? మత్తయి సువార్తలో చివరిలో అన్నాడు, సరే మార్క్స్ సువార్త వెళ్దాము. మార్క్స్ సువార్త 16-15 ఏమంటాడు? ఈ సువార్తను సర్వలోకమునకు ప్రకటించుడి అంటాడు. 16 వచనం ఏముంటుంది? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. కానీ క్లియర్గా చెప్పినాడు. దాని గురించి చాలా చెప్పలేదు కదండి. ఒక్క వచనం చెప్పినాడు, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును. మరి తర్వాత ఏమన్నాడు? నమ్మని వాడు, అది కూడా చెప్పేసినాడు కదండి. యేసయ్య ఉన్నదిలోనే చెప్పేస్తాడు కదండి. నాకు చెప్పలేదే కదండి, నేను చెప్తుంటే నేను ఎప్పుడో ప్రిపేర్ అయిపోతుండే కదండి. కనుక ఏమన్నా చెప్పండి, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును. కనుక యేసు ప్రభు సువార్త నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టపడి సువార్త చేస్తున్నారు కనుక మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోవాలి, బాప్తిజం తీసుకోవాలి, ఆయనలో ఉండాలి, ఆయన బిడ్డగా జీవించాలి, ఆయన చెప్పిన పనులు మనం చెయ్యాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మీరు ఏ విధంగా ఉండాలంటే మనము పరిశుద్ధమైన ప్రవర్తన. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులైండుడి అని దేవుడు లేవి కాండంలో చెప్తాడు కదండి. ఇక్కడ కూడా పేతురు అదే మాట ఇక్కడ రిఫరెన్స్ తీసుకుంటాడు కదండి. పేతురు కూడా చెప్తాడు ఆ మాట, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులైన ఉండుడి అని చెప్పిన రీతిగా అని చెప్పేసి తను చెప్తాడు. పరిశుద్ధ ప్రవర్తనతో ఇంకేంటమ్మా చెప్పండి? భక్తి. పరిశుద్ధ ప్రవర్తన అంటే మన పర్సనల్ లైఫ్, పర్సనల్ స్పిరిచువల్ లైఫ్, పర్సనల్ హోలీ లైఫ్ కదండి. భక్తి అంటే ఆయన పనులు ఆసక్తి కలిగి ఉండటం కదండి భక్తి. టైంకి చర్చికి రావటము, చర్చిలో ఉండటము, దేవుని సంధిలో మర్యాదగా ఉండటము కదండి, ఇవన్నీ భక్తి కింద వస్తాయి కదండి. అంటే మన ప్రవర్తన గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీరు పరిశుద్ధంగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ తర్వాత భక్తితోను, ఇంకోటి ఏముండాలి? జాగ్రత్తగా ఉండండి. పాము వలె ఏ విధంగా ఉండాలి? మనము వివేకము కలిగి ఉండాలి. ఇంకా చెప్పినాడు నేను చెప్పాను, కాటేయద్దు అందరినీ. లేదంటే వాక్యం లేదా అని చెప్పి కాటేయద్దు. ఏ విధంగా ఉండాలంటే పావురముల వలె నిష్కపటముగా ఉండాలి కదండి. కనుక మనం నిష్కపటముగా ఉండాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. అంటే యేసయ్య మాటలు వినాలి, జాగ్రత్తగా ఉండవలెను. అయిపోయిందాం. 14 వరకు ఇచ్చేసినాము. ఆయనను సమయమున చూడండి ఇంకేమంటున్నాం చెప్పండి. కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. అంటే ఆశ మనకి ఏముండాలమ్మా చెప్పండి? కొత్త భూమి కొత్త ఆకాశము. యెషయాలో అంటాడు కదమ్మా, కొత్త భూమి కొత్త ఆకాశము. రెవల్యూషన్లో కూడా మనం చూస్తాం కొత్త భూమి కొత్త ఆకాశము. పేతురు కూడా మళ్ళీ అంటున్నాడు కొత్త భూమి కొత్త ఆశం కదండి. మనం కూడా అనాలి కొత్త భూమి కొత్త ఆకాశం, కొత్త సంఘం కదండి.
ఇక్కడ మన సంఘం లేకపోయినా చర్చ లేకపోయినా అక్కడే పరలోక రాజ్యం ఏముంటుందో చెప్పండి మనకి. అయా ఇక్కడ నేను మెసేజ్ చర్చని పేరు పెట్టుకుంటామంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు కదండి, సరే సరే నా పేరే పెట్టుకోండి కదండి. మషియాక్ ఏమంటారు హిబ్రూ భాషలో? యెషువా మషియాక్. మషియాక్ అంటే మెస్సయ్య. మెస్సయ్య అంటే గ్రీకు భాషలో క్రీస్తు కదండి. కనుక దేని బిళ్ళారా ఏమిటం చెప్పండి, కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. వాటి యందు అక్కడ ఏముంటుందమ్మా చెప్పండి, నీతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి నివసించును. కనుక దేవుని పిల్లారా అయిపోయిందమ్మా 14. కనుక యేసయ్య రాజ్యం ఏముంటుందమ్మా చెప్పండి. ఒక పాట ఉంది కదా, యేసయ్య రాజ్యము ప్రేమ గల రాజ్యం. పాత పాట ఎవరికి రాదు, నేను ఓల్డ్ మ్యాన్ కనుక పాడుతుంటా. యేసయ్య రాజ్యం ప్రేమ గల రాజ్యం. ఓకే చూడండి, దొరుకుతుంది మీకు. యేసయ్య రాజ్యము ప్రేమ గల రాజ్యం. కనుక ఏమిట్లారా యేసయ్య రాజ్యంలో ఏముంటుందంటే చెప్పండి, అక్కడ నీతి నివసించును. యేసయ్య రాజ్యంలో ఏముంటుందో చెప్పండి, నీతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి నివసించును. ఆ తర్వాత అమ్మా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక ఏ విధంగా ఉండాలి లోకములు మీరు. నేను ఇంకా పరలోకం వెళ్ళిపోయిన చెప్పి అనుకోవద్దు, మనం ఇక్కడనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి మనము? శాంతము గలవారమై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడున్నట్లు జాగ్రత్తగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కదండి. ఈరోజు ఏంటి? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాక్యం, నా వాక్యం ఏంటి మీరు చెప్పండి, పరలోక రాజ్యము. దాంట్లో చేరాలంటే మరి మనం ఏం చేయాలి? మొదటగా యేసు ప్రభుని మన సొంత రక్షణగా అంగీకరించాలి, మన పాపంలో వదిలిపెట్టాలి కదండి, బాప్తిజం తీసుకోవాలి, ఆయన బిడ్డగా మనం జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కనుక దేవుని బిడ్డలు ఇంకా మరి యవనస్తులు కూడా ఇంకా బాప్తిజం తీసుకొని వారు ఉంటే ఏం చేయాలి? మీరు బాప్తిజం తీసుకోవాలి కదండి. నేను అమెరికా పోతా అని చెప్పేసి టికెట్ కొనుక్కుంటే ఫస్ట్ ఏముండాలి? పాస్పోర్ట్ ఉండాలి మనకి కదండి. టికెట్ ఎవరైనా ఇచ్చేస్తారు, టికెట్ కొనుక్కోవచ్చు. పాస్పోర్ట్ ఉంటేనే ఆ టికెట్ ప్లేన్లో ఎక్కొచ్చు. పాస్పోర్టే కాదు, ఇంకేముండాలి మనకి? వీసా కూడా ఉండాలి. ఇవన్నీ లేకుండా టికెట్ నేను వెళ్ళిపోతా అంటే కాదు. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుటి, అప్పుడు అవన్నీ మీకు దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్.